మధుర మీనాక్షి ఆలయ స్థల పురాణం. అష్టాదశ శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము తయారు చేయబడింది. ఆమె కుడి భుజం పైన చక్కని రామచిలక చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణితో అమ్మ శరీర కాంతి ఓ ప్రత్యేకత. మదురైని పాలించే పాండ్యరాజులు, చోళరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధించేవారు. పూర్వకాలంలో మీనాక్షి అమ్మవారు రాత్రి వేళలో దుష్ట శిక్షణ హింసకు పాల్పడేది. అందులో భాగంగా కొందరు నిరపరాధులు కూడా ఆమె హింసకు గురి కావలసి వచ్చేది. ఆమెను శాంతింపజేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు, ఋత్వికులను పిలిచిన పాండ్యరాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమములు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారిని కబలించేది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్య అస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతులైపోవాల్సిందే. అక్కడి క్షేత్రపాలకుడు, అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు కూడా ఏమీ చెయ్యలేక అంతా చూస్తుండిపోయాడు. అలాంటి సమయంలో మదురైలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. అత్యంత భక్తి శ్రద్ధలతో అతన్ని ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి తను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపము, ఏ శాప ఫలితము చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల ఇంట భిక్ష స్వీకరించవరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ గృహస్థుల ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇంక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్ర లేదు. అమ్మవారు యువ సన్యాసిని బలి తీసుకుంటుందని, ఈ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్లు ఉంది. చీకటి పడింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోసాగింది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. అప్పటి వరకు గర్భగుడిలో ప్రశాంతంగా ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆదిశంకరాచార్యులను గమనించింది. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? ఇతనిని చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళు బీకుతుంది ఏంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు ఆ మహాకాళి అమ్మవారిని కళ్ళారా చూశారు. ఆదిశంకరుని సంవరించబోయి ఆగింది మీనాక్షి తల్లి. ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు తల్లి అందంగానే కనపడుతుందన్నట్టు ఆదిశంకరాచార్యులు ఉగ్రమహాకాళి రూపంలో ఉన్న అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను సంహరించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు
ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరు? నేను సంవారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలుగు అంది. నువ్వు నాకు ఆహుతి అవ్వాల్సిందే, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారికి సాష్టాంగ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శాంభవి చంద్రమౌళి రవ్వల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అంది. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడుతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకు ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా సూత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర, శతనామ సూత్రాలు. అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంవార కార్యక్రమము ఆపేయాలి. నేను ఓడిపోతే మొదట నేనే ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి అది శంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప ఎవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడటానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరగబోతున్న కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. శంకరుల వాక్కు విన్న అమ్మవారు నీ ప్రతి మాట సూత్రంగా అలరారుతుందని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ పిల్లయోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. శంకరాచార్యుల తొలి విజయం ఇదే. వరుసగా శ్లోకాలు చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తను ఓడిపోతే సంవారం ఆపేయాల్సి వస్తుందంటూ ఆటపై దృష్టి కేంద్రీకరించింది. అమ్మవారి కుండలిని యోగా శ్లోకాలు, సహస్రనామ సూత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమ్మక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్న శంకరాచార్యులు ఆటవైపు ఒకసారి తెరిపారా చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రమని, నా పావులన్నీ మధ్యగడిలోకి తీసుకెళ్లి తనను శ్రీచక్రంలో బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. ఆదిశంకరుడు ఇలా అంటాడు: అమ్మా, శ్రీచక్రంలో ఉగ్రబీజాల మాయతో నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా? నువ్వు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నువ్వే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చెయ్యలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలి అయ్యారు. నీ తామస శక్తిని అదుపు చెయ్యగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకే ఒక కారణ జన్ముడు దిగి రావాలి.
ఏ మలినము అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొందాలి. నిన్ను మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పటి నుండి అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుని మదురై రాజ్య రాజుల హృదయాల్లో నిలిచిపోయి జగద్విద్వితమైనది ఈ మీనాక్షి తల్లి. సర్వే జనా సుఖినో భవంతు.